హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపియా తెలుగు డార్క్ రియాలిటీ సిరీస్ ఎపిసోడ్ 1. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ తర్వాత నుండి బెట్టింగ్ యాప్స్ పాపులారిటీ ఇండియాలో చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. బట్ ఆ సెలబ్రిటీస్ నుండి యూట్యూబర్స్ వరకు అందరూ ఈ యాప్స్ ని ప్రమోట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మనకెంతో నచ్చిన యూట్యూబర్స్ వీడియోలో చూస్తున్నాం, సెలబ్రిటీస్ యాడ్స్ లో ప్రమోట్ చేయడం చూస్తున్నాం. అలాగే మన ఫేవరెట్ ఐపీఎల్ జెర్సీస్ మీద అండ్ ఐపీఎల్ యాడ్స్ లో కూడా చూస్తున్నాం. ఈ పైన చెప్పిన ప్రమోషన్స్ లో కామన్ గా చెప్పే పాయింట్ ఒకటే, మీరు కూడా ఇంట్లో కూర్చొని వేలు, లక్షలు కాదు కోట్లు సంపాదించవచ్చు అని. రియాలిటీలో ఈ యాప్స్ మీ డబ్బులు దోచుకుంటాయి, మిమ్మల్ని గ్యాంబ్లింగ్ కి ఎడిక్ట్ అయ్యేలా వీరి యాప్స్ పని చేస్తాయి. ఈ వీడియోలో నేను ఏ బెట్టింగ్ యాప్స్ నేమ్స్ వాడను, ఎందుకంటే ఈ యాప్స్ రెడీగా ఉంటాయి ఛానల్ మీద కాపీ స్ట్రైక్ వేయడానికి. దానికి బదులుగా నేను అసలు ఈ బెట్టింగ్ యాప్స్ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుంది, క్యాసినోస్ కి ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధం ఏంటి, మనల్ని మోసం చేయడానికి వీళ్ళు వాడే సైకలాజికల్ ట్రిక్స్ ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేస్తూ చూడొద్దు, కంప్లీట్ మ్యాటర్ అర్థం కాదు. ఇక మొదలెడదామా? వీడియోలోకి వెళ్లే ముందు మీకు చిన్న కథ చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు చాలా మంచోడు, కెరీర్ పరంగా చాలా బాగా సెటిల్ అయ్యాడు, మంచి శాలరీ, ఈఎంఐలో కారు, ఇల్లు కొనుక్కున్నాడు, హ్యాపీ లైఫ్. కానీ కోవిడ్ టైంలో మీ అందరికీ తెలుసు అన్ని కంపెనీస్ వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు అని. ఈ టైంలో సోషల్ మీడియా చాలా పాపులర్ అయ్యింది. మనోడికి కొన్ని యాడ్స్ కనిపించాయి, పోకర్, క్రికెట్, ఫుట్బాల్ అని చాలా గేమ్స్ ఆడండి, మనీ గెలుచుకోండి అని. ఈ యాడ్స్ చాలా ట్రస్టెడ్ సోర్సెస్ నుండి వచ్చేవి, లైక్ మన ఫేవరెట్ యాక్టర్, యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. వాడు స్టార్టింగ్ లో అంత సీరియస్ గా తీసుకోలేదు ఈ యాడ్స్ ని, కానీ పదే పదే ఈ యాడ్స్ కనిపించడం లేదా యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ యాప్ ని ప్రమోట్ చేయడం మనోడి మైండ్ లో బలంగా నాటుకుపోయేలా చేశాయి. అంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న వాడు కూడా ఇలా అనుకోవడం మొదలు పెట్టాడు, నేను నిజంగానే మనీ గెలుస్తానేమో, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పినట్లు ఈ యాప్స్ లో లక్షల్లో సంపాదిస్తానేమో, నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయేమో అనే ఆశ వాడిలో మొదలైంది. డబ్బు అనేది ఒక వ్యసనం, అది ఎంత మంచి వాడినైనా చెడ్డోని చేస్తుంది. ఇదే సైకలాజికల్ ట్రిక్ నా ఫ్రెండ్ మీద ఇంపాక్ట్ అయ్యింది. ఇంకేముంది, ఈ యాప్ స్టార్టింగ్ బోనస్ గా ఫ్రీ అమౌంట్ ఇస్తుంది కదా, వాటితో ఆడదాం, ఒకవేళ లక్ బాగుంటే అప్పుడు చూద్దాం అని అనుకున్నాడు. యాప్స్ ని డౌన్లోడ్ చేసి ఆడటం మొదలు పెట్టాడు. స్టార్టింగ్ లో చాలా బాగా గెలిచేవాడు, అంతా బాగుంది. మనిషి ఆశకు హద్దు ఉండదు. రెగ్యులర్ గా గెలవడంతో ఇంకా గెలవచ్చు అనే ఆశతో మనీ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే మనీ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాడో స్లోగా ఓడిపోవడం మొదలెట్టాడు. విన్ రేషియో లెస్ దాన్ 10% కి పడిపోయింది. ఎంత బాగా ఆడినా ఏదో ఒక చోట లూజ్ అవుతున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఇంకా మనీని ఈ యాప్స్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాడు. ఈ బెట్టింగ్స్ వాడి జీవితాన్ని ఎంతగా మార్చేసింది అంటే సైకలాజికల్ గా అండ్ ఫైనాన్షియల్ గా కోలుకోలేని దెబ్బ తీసింది. లాస్ట్ కి సూసైడ్ చేసుకునేంతలా. ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పానో మీరు లాస్ట్ వరకు వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది. భారతదేశంలో అసలు బెట్టింగ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైందో చూద్దాం. మనందరికీ తెలుసు, కౌరవులతో పాచికలాటలో ధర్మరాజు ద్రౌపదిని, అతని రాజ్యాన్ని పందెం వేశాడు అని. ఇది మనకేం చెప్తుంది అంటే మన భారతదేశంలో బెట్టింగ్ ఎప్పటి నుంచో ఉంది అని. అంతేకాదు, మహాభారతం, రామాయణం అండ్ అర్థశాస్త్రంలో వివిధ పద్ధతుల్లో బెట్టింగ్ గురించి ప్రస్తావించారు. బ్రిటిష్ రూలింగ్ టైంలో ఇండియాలో గ్యాంబ్లింగ్ కంప్లీట్ గా బ్యాన్ చేయడానికి పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 రూల్ ని పాస్ చేసింది. ఇందులో ఉన్న ఒక చిన్న లూప్ హోల్ ని యూజ్ చేసుకొని ప్రెజెంట్ ఈ యాప్స్ ఇండియాలోకి వస్తున్నాయి. అదేంటి అంటే ఈ యాక్ట్ 1867 లో వచ్చింది. ఆ టైంలో ఇంటర్నెట్ అనే ఓడే లేదు. సో యాక్ట్ ఓన్లీ ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఈ చిన్న లూప్ హోల్ ని యూజ్ చేసుకొని గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ ఇండియన్ యూత్ ని బెట్టింగ్ కి బానిసలుగా మారుస్తున్నాయి. ఇండిపెండెన్స్ తర్వాత వివిధ రాష్ట్రాలు బెట్టింగ్ ని ఆపడానికి వారి సొంత చట్టాలను రూపొందించారు. కొన్ని రాష్ట్రాలు బెట్టింగ్ పూర్తిగా బ్యాన్ చేశాయి. కేరళ వంటి ఇతర రాష్ట్రాలు లాటరీస్ ని చట్టబద్ధం చేశాయి. కెసినోస్ కి బెట్టింగ్ యాప్స్ కి లింక్ ఏంటి? ఈ రెండు ఒకటేనా? అసలు బెట్టింగ్ యాప్స్ ట్రెడిషనల్ అండ్ ఒరిజినల్ ఫార్మ్స్ వచ్చేసి క్యాసినో. కెసినో అనేది నిజానికి కాసా అనే ఇటాలియన్ పదం నుండి వచ్చింది. వాళ్ళ ఫోకస్ ఒకటే, వీలైనంత మనీ సంపాదించడం. అండ్ దీన్ని సంపాదించడానికి వీలైనంత మందిని గ్యాంబ్లింగ్ కి ఎడిక్ట్ చేస్తారు. ఎందుకంటే క్యాసినోస్ కి ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి గ్యాంబ్లింగ్ గేమ్స్. సాధారణంగా కెసినోలో గేమ్స్ 3 రకాలు ఉంటాయి. టైప్ 1 గేమింగ్ మిషన్స్. గేమింగ్ మిషన్స్ అంటే స్లాట్ మిషన్స్. మనం వీటిని చాలా హాలీవుడ్ మూవీస్ లో చూస్తూ ఉంటాం. ఈ స్లాట్ మిషన్స్ లో ఒక్కసారి ఒక ప్లేయర్ మాత్రమే ఆడగలరు. దీనికి కెసినో ఎంప్లాయీస్ కి ఏమీ సంబంధం ఉండదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అమెరికాలో 65 to 80% కెసినో ప్రాఫిట్ స్లాట్ మిషన్స్ నుండే వస్తుందని మీకు తెలుసా? టైప్ 2 టేబుల్ గేమ్స్. ఈ కేటగిరీలో బ్లాక్ జాక్, క్రాప్స్, రూలెట్ లాంటి గేమ్స్ వస్తాయి. ఇక్కడ 1 ప్లేయర్ కంటే ఎక్కువ మంది ఆడతారు. ఇవి క్యాసినో ఎంప్లాయీస్ కండక్ట్ చేస్తారు. ఈ క్యాసినో ఎంప్లాయీస్ ని బేసిక్ గా డీలర్స్ అంటారు. టైప్ 3 ర్యాండమ్ నెంబర్ గేమ్స్. ఈ కేటగిరీలో బింగో లాంటి గేమ్స్ వస్తాయి. దీనిలో కంప్యూటర్ జనరేటెడ్ ఆర్ ఎంప్లాయీస్ ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేస్తారు. క్యాసినోలో ఉన్న అన్ని గేమ్స్ పైన చెప్పిన ఈ 3 టైప్స్ లో ఏదో ఒక దాని కిందకి వస్తుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ గేమ్స్ అన్ని మన లక్ మీద జరుగుతాయి కదా అని. అంటే మన లక్ బాగుంటే మనీ వస్తాయి, లేదా మనీ లూజ్ అవుతాము అని. కానీ మీరు కెసినో కోణం నుంచి చూస్తే అప్పుడు ఇవేవి అదృష్టానికి సంబంధించిన గేమ్స్ కావు. ఎవరు ఆడినా, ఎన్నిసార్లు ఆడినా కెసినోనే ఎప్పుడు విన్ అవుతుంది. కెసినోలో ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్ని ఎలా డిజైన్ చేయబడతాయి అంటే
ఒక సర్టెన్ టైం ఫ్రేమ్ లో అన్ని గేమ్స్ కెసినోకి ప్రాఫిట్ తీసుకొచ్చేలా ఈ ప్రాఫిట్ ని హౌస్ ఎడ్జ్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రూలెట్ గేమ్ ని తీసుకోండి. ఇది బేసిక్ గా ఒక వీల్ లో 1 to 36 నెంబర్స్ ఉంటాయి. సగం నెంబర్స్ రెడ్ లో అండ్ ఇంకో సగం బ్లాక్ లో. సో ఒకవేళ మీరు బ్లాక్ మీద కానీ రెడ్ మీద కానీ దేని మీద వేసినా ఈ గేమ్ లో 50-50 ఛాన్సెస్ తో గెలవచ్చు. అండ్ క్యాసినోకి దీని మీద ఏ లాభం లేదు. కానీ ఇక్కడే ఒక చిన్న డీటెయిల్ చాలా మంది మిస్ అవుతారు. ఈ వీల్ లో 2 గ్రీన్ కలర్స్ కూడా ఉంటాయి. ఒకటి 0 ని రిప్రజెంట్ చేస్తుంది, ఇంకొకటి 00 ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఒకవేళ ప్లేయర్ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నా రెడ్ సెలెక్ట్ చేసుకున్నా విన్నింగ్ ఛాన్సెస్ 18/38 అంటే 47.4%. అండ్ కెసినోకి 2/38 అంటే 5.2%. సో ఎగ్జాంపుల్, ఒక మంత్ లో ప్లేయర్స్ నుంచి 1 lakh బెట్టింగ్ జరిగితే దానిలో క్యాసినోకి 5200 రూపీస్ ప్రాఫిట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ క్యాసినో గేమ్స్ లో రూలెట్ గేమ్ కి మోస్ట్ విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ గేమ్ లో క్యాసినో విన్నింగ్ ప్రాబబిలిటీ తక్కువ ఉండటం వలన క్యాసినోకి ఇన్కమ్ చాలా లోగా ఉంటుంది. సాధారణంగా క్యాసినో హౌస్ ఎడ్జ్ మిగతా గేమ్స్ లో ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ వచ్చేసి 20 to 40%. బట్ మోస్ట్ డేంజరస్ గేమ్స్ వచ్చేసి ఏవైతే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తో నడుస్తాయో అవి. ఎగ్జాంపుల్ స్లాట్ మిషన్స్. ఈ స్లాట్ మిషన్ కాన్సెప్ట్ చాలా సింపుల్ అండ్ ఈజీ. మీరు ఆ మిషన్ లో ఉన్న బటన్ ని క్లిక్ చేస్తే ఈ మిషన్ లోపల ఉన్న వీల్స్ తిరుగుతాయి. అప్పుడు డిఫరెంట్ సింబల్స్ చూస్తారు. ఈ సింబల్స్ లో ఉన్న విన్నింగ్ కాంబినేషన్ వస్తే మీరు గెలిచినట్లే. ఈ విన్నింగ్ కాంబినేషన్ అంటే ఎగ్జాంపుల్, ఒకే సింబల్ 5 times వస్తే మీరు లాటరీ గెలిచినట్లు. చాలా ప్లేయర్స్ ఏమనుకుంటారు అంటే ఈ గేమ్ లో విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంది అని. కానీ దీనంత మోసమైన గేమ్ ఇంకోటి లేదు. దీని బ్యాక్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ని కెసినో వాళ్ళు ఎలా మ్యానిపులేట్ చేస్తారు అంటే ఇది వారికి ప్రాఫిట్ ని ఇంక్రీజ్ చేసేలా డిజైన్ చేస్తారు. మీరు అనుకోవచ్చు, అంటే ఎవరు ఆడినా ఓడిపోయేలా డిజైన్ చేస్తే ఎవరు ఆడరు కదా అని. ఇక్కడ కెసినో వాళ్ళు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఒకటే ఆలోచిస్తారు, ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఈ గేమ్స్ కి అడిక్ట్ అయ్యేలా చెయ్యాలి, అంటే వాళ్ళని అప్పుడప్పుడు గెలిపించాలి. కానీ ఈ గెలుపు కేవలం ఆ ప్లేయర్ ఎడిక్ట్ అయ్యే వరకే. దాని తర్వాత క్యాసినో లాభపడుతుంది. దీని వెనుక చాలా సైకలాజికల్ ట్రిక్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళు వాడే సైకలాజికల్ ట్రిక్స్ మాక్సిమం 4 types ఉంటాయి. నెంబర్ 1, టైమ్ ఆన్ డివైస్. ఈ స్లాట్ మిషన్స్ చాలా వేగంగా పనిచేస్తాయి. వాటి రెస్పాన్స్ టైం సెకండ్స్ లో ఉంటుంది. ఇన్స్టెంట్ గా నెక్స్ట్ స్పిన్ కి ఈ మిషన్ రెడీ అయిపోతుంది. సో ప్లేయర్ కి ఎలాంటి టైం వేస్ట్ అండ్ డిస్ట్రాక్షన్ అయ్యే ఛాన్సే ఉండదు. అదే కార్డ్ గేమ్స్ లో అయితే కార్డ్ షఫల్ చేయడానికి టైం పడుతుంది. అప్పుడు ప్లేయర్స్ ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు. ఇక్కడ మెయిన్ గా గమనించాల్సింది, ఈ స్లాట్ మిషన్ ప్లేయర్స్ ని డిస్ట్రాక్ట్ అవ్వలేదు, కంటిన్యూస్ గా గేమ్ గురించి ఆలోచించేలా చేస్తుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇవే ట్రిక్స్ మీరు టిక్ టాక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూడొచ్చు. వాటికి అవే నెక్స్ట్ రీల్ కి వెళ్తుంది. సో మీకు డిస్ట్రాక్ట్ అయ్యే టైం ఈ యాప్స్ ఇవ్వవు. ఆ విధంగా మీరు అడిక్ట్ అయిపోతారు వీటికి. ఎందుకంటే ఒకవేళ మీకు కొన్ని సెకండ్స్ థింక్ చేసే టైం ఇచ్చినా మీరు ఆ యాప్స్ ని వాడటం ఆపేసే ఛాన్స్ ఉంది. నెంబర్ 2, ఇల్యూజన్. ఒక భ్రమని క్రియేట్ చేస్తుంది గేమ్ మొత్తం నీ కంట్రోల్లోనే ఉంది అని. ఎందుకంటే ఈ స్లాట్ మిషన్ ని ఆపరేట్ చేసేది నువ్వే కాబట్టి గేమ్ రిజల్ట్స్ ఎలా ఉన్నా అది నీ యాక్షన్ వల్లే అనిపిస్తుంది. బేసిక్ గా మనం ఇలాంటి గేమ్స్ ని ఎక్కువ ఇష్టపడతాం, ఎందుకంటే అంతా మన కంట్రోల్లోనే ఉంది అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి. నెంబర్ 3, ఎక్సైట్మెంట్. ఎప్పుడైతే మీరు ఈ స్లాట్ మిషన్ ని స్పిన్ చేశారో ఒక తెలియని ఎక్సైట్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఆ మిషన్ లో రోల్ అయ్యే సింబల్స్ ఆల్మోస్ట్ నువ్వు విన్ అయ్యేలా చూపిస్తుంది, కానీ మీరు విన్ అవ్వరు. ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుంది అంటే, ఇంకో సింబల్ మ్యాచ్ అయ్యి ఉంటే గెలిచేవాడిని, మళ్ళా ట్రై చేద్దాం, ఈసారి గెలుస్తాం అని అనిపిస్తుంది. ఇది కూడా ఒక సైకలాజికల్ ట్రిక్ ఈ గేమ్ కి మిమ్మల్ని అడిక్ట్ చేయడానికి. ఈ మిషన్స్ మీరు గెలవబోతున్నట్లుగా ఒక ఎక్సైట్మెంట్ ని క్రియేట్ చేస్తుంది, జస్ట్ మిస్ లేకుంటే విన్ అయ్యేవాడిని అనేలా. ఈ ఎక్సైట్మెంట్ వల్ల మీరు ఓడిపోయినా మీ మనీ లూజ్ అయినా కేర్ చేయరు, మళ్ళా బెట్టింగ్ వేస్తారు. 4 to 5 times ఆడిన తర్వాత మీరు సడన్ గా గెలుస్తారు. ఇది ఒక సైకలాజికల్ ట్రిక్ మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి. మీకు లభించిన ఈ విజయం ఒక చిన్న విజయం మాత్రమే. ఎగ్జాంపుల్, మీరు 1000 పెట్టి ఆడితే కేవలం 600 రూపీస్ గెలుస్తారు. కానీ ఈ హ్యాపీ మూమెంట్ లో బ్రెయిన్ రిలీజ్ చేసే డోపమైన్ వల్ల మీరు 400 లూజ్ అయ్యారు అనే ఆలోచన మీకు రాదు. ఇది ఒక సైకలాజికల్ ట్రిక్. నెంబర్ 4, సెన్సెస్. మీరు ఏ కెసినోకి వెళ్ళినా అక్కడ మీకు వాచెస్ ఉండవు, విండోస్ ఉండవు. ఎందుకంటే అక్కడ ఉన్న కెసినో ఓనర్స్ మీరు టైం లేదా విండోస్ చూసి డిస్ట్రాక్ట్ అవ్వాలి అని అనుకోడు. మీరు ఒకసారి కెసినోలోకి వెళ్తే గంటలు లేదా రోజులు లోపలే ఉండొచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం కెసినోకి వెళ్తారో వారికి అక్కడ ఉండే ఎంప్లాయీస్ ఫ్రీ డ్రింక్స్ ఆఫర్ చేస్తారు. అంతేకాదు ఫ్రీ కాయిన్స్ కూడా ఇస్తారు. సో మీరు ఏ గేమ్ కావాలి అంటే ఆ గేమ్ ఆడుకోవచ్చు. ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. ఇక్కడ మీరు మిస్లీడ్ అవుతారు. ఫ్రీ కాయిన్స్ ఇవ్వడం వల్ల మీరు గేమ్ ఆడడం మొదలు పెడతారు. మన మనీ కాదు కదా, పోయేదేముంది అని ఆడటం మొదలు పెడతారు. స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, మీరు వేసిన బెట్స్ అన్ని గెలుస్తారు. అప్పుడే మనలో ఉన్న అత్యాశ బయటకు వస్తుంది. నేను గెలుస్తున్నా కదా, నా దగ్గర ఉన్న మనీ కూడా పెడితే ఇంకా ఎక్కువ గెలవచ్చు అని ఇలా చాలా మంది అత్యాశకు పోయి ఈ గేమ్స్ కి అడిక్ట్ అవుతారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లతో క్యాసినోస్ పోలిక ఏంటి అని ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉండాలి. ఉంది, ఒకటి కాదు, చాలానే ఉన్నాయి. నెంబర్ 1, పైన చెప్పిన స్లాట్ మిషన్ లో అప్లై చేసిన సైకలాజికల్ ట్రిక్స్ ఈ బెట్టింగ్ యాప్స్ లోనూ యూజ్ చేస్తారు. అండ్ సేమ్ స్లాట్ మిషన్ ఎలా అయితే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తో డెవలప్ చేస్తారో సేమ్ వే లో బెట్టింగ్ యాప్స్ ని కూడా చేస్తారు. అండ్ ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ మెయిన్ గోల్
వచ్చేసి యాప్ ద్వారా వచ్చే లాభం ఇంక్రీజ్ చేయడం అండ్ ప్లేయర్స్ ఈ యాప్స్ కోసం స్పెండ్ చేస్తున్న టైం ని ఇంక్రీజ్ చేయడం. ఇది జరగడానికి యాప్స్ ఎలా డిజైన్ చేయబడతాయి అంటే ఈ యాప్స్ ఇంటర్ఫేస్ చాలా బ్రైట్ అండ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మీరు విన్ అవుతారో ఈ యాప్ లో ఫుల్ లైటింగ్స్ తో కంగ్రాచులేషన్స్ చెప్తుంది. అది మిమ్మల్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అండ్ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ యాప్స్ లో డార్క్ మోడ్ ఉండదు. సేమ్ కెసినోలో ఎలా అయితే విండోస్ టైం ఉండదో, బ్రైట్ కలర్స్ తో ఎలా అయితే ఉంటుందో సేమ్ ట్రిక్స్ ని ఇక్కడ కూడా యూస్ చేస్తారు. నెంబర్ 2, ఈ యాప్స్ యూస్ చేసే నెక్స్ట్ ట్రిక్ నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసి గేమ్ ఆడకపోతే ఏదో లూజ్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ ని కలిగిస్తాయి. ఈ యాప్స్ తరచుగా క్రికెట్ లేదా బెట్టింగ్ల గురించి నోటిఫికేషన్స్ లో చెప్తుంది. అవి చూసినప్పుడు మీరేదో మిస్ అయిపోతున్నారు అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తాయి. ఇంకేముంది, ఓపెన్ చేసి బెట్టింగ్ వేయడం మొదలు పెడతారు. నెంబర్ 3, ఎలా అయితే క్యాసినోస్ లో ఫ్రీ డ్రింక్స్ అండ్ ఫ్రీ కాయిన్స్ ఇస్తారో ఈ బెట్టింగ్ యాప్స్ లో కూడా ఫస్ట్ టైం సైన్ అప్ అయ్యే టైంలో బోనస్లు ఇస్తుంది. నాకు తెలిసి ఈ సైన్ అప్ బోనస్ మీరు చాలా యూట్యూబర్స్ వీడియోలో చూస్తూ ఉంటారు. ఈ బెట్టింగ్ అలవాటు లేని వారు కూడా ఈ ఫ్రీబీస్ చూసి ఆడటం మొదలు పెడతారు. నెంబర్ 4, లైక్ స్లాట్ మిషన్స్ లో ఎలా అయితే ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుందో ఆ గేమ్ మొత్తం మీ కంట్రోల్లోనే ఉంది అని సిమిలర్ గా ఈ బెట్టింగ్ యాప్స్ లో కూడా మీకు రియల్ టైం క్రికెట్ అప్డేట్స్ లేదా బెట్టింగ్ రిలేటెడ్ అప్డేట్స్ ఇచ్చి మీకు మీరు ఆడే గేమ్స్ లో కంట్రోల్ ఉంది అని ఫీల్ అయ్యేలా ఇల్యూషన్ క్రియేట్ చేస్తారు. బట్ ఈ బెట్టింగ్ యాప్స్ స్కిల్ మీద కంటే ప్యూర్ లక్ మీద ఎక్కువ బేస్ అయ్యి ఉంటుంది. స్కిల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, కానీ ఈ గేమ్స్ లో స్కిల్ చాలా తక్కువ. ఎందుకంటే ఇవన్నీ ప్రీ ప్రోగ్రామ్డ్ కాబట్టి. నీకు తెలియదు బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ ఎలా రాయబడుతుందో, నీకు తెలియదు నిన్ను మ్యానిపులేట్ చేయడానికి గెలుపోటములు ఎలా డిసైడ్ చేస్తారో. బహుశా మీరు గుర్తించకపోవచ్చు. ఈ యాప్ నేమ్స్ నేను చెప్పనప్పటికీ మీకు నా మెసేజ్ రీచ్ అయింది అనుకుంటున్నాను. వీడియో ఎండ్ చేసే ముందు కొన్ని బెట్టింగ్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. మీకు తెలుసా 80% ఇండియన్స్ ఇయర్ లో అట్లీస్ట్ ఒక్కసారైనా ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారు అని. 2027 కి మన ఇండియన్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ మార్కెట్ 8.59% గ్రో అవుతుంది అని అంచనా వేస్తున్నారు. మీకు తెలుసా ఒక యూజర్ నుండి యావరేజ్ గా ఈ యాప్స్ పర్ యానం $291.83 అంటే అక్షరాల 24,162 రూపాయలు సంపాదిస్తున్నాయి అని. కోవిడ్ లాక్డౌన్ టైంలో ఇండియన్ బెట్టింగ్ ఇండస్ట్రీ 40% గ్రోత్ ని చూసింది. 2021 స్టాట్స్ చూసుకుంటే స్పోర్ట్స్ బెట్టింగ్ ఇండస్ట్రీ లీగల్ గా $2 బిలియన్ మార్కెట్ సైజ్ కలిగి ఉంది. 2016 సర్వే ప్రకారం పేషెంట్స్ ఎవరైతే సైకియాట్రిస్ట్ ని కలుస్తున్నారో వారిలో 80.9% గ్యాంబ్లింగ్ అడిక్ట్స్ అని మీకు తెలుసా. స్ట్రిక్ట్ గ్యాంబ్లింగ్ రెగ్యులేషన్స్ మన ఇండియాలో లేకపోవడం వల్లనే ఎవ్రీ ఇయర్ $140 మిలియన్ రెవెన్యూని లూజ్ అవుతున్నామని తెలుసా. 2020లో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు గవర్నమెంట్ 132 వెబ్సైట్స్ అండ్ యాప్స్ ని బ్లాక్ చేసింది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ లో ఉన్న లూప్ హోల్స్ ని యూజ్ చేసుకుని ఇండియాలో వేరే వేరే పేర్లతో ఎంటర్ అవుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బు సంపాదించాలంటే మీ స్కిల్ అండ్ మీ నాలెడ్జ్ ని యూజ్ చేయకుండా అది సాధ్యం కాదు. ఊరికే ఇంట్లో కూర్చొని ఫ్రీగా మనీ వచ్చేస్తుంది అనే భ్రమలో ఉంటే దయచేసి దానిని మర్చిపోండి. ఇది యాజ్ ఎ ఫ్రెండ్ నేను మీకు ఇచ్చే సలహా. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.